హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్కే టెక్నో టాక్స్. ఈ వీడియో వచ్చేసి ట్రాయ్ గురించి. ట్రాయ్ వచ్చేసి మనకు రీసెంట్గా కొన్ని అప్డేట్స్ ఇచ్చింది. ఆ అప్డేట్స్ గురించి చెప్తాను. అయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకు టెలికామ్ ఆపరేటర్స్ విఐ, జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ ఏదైనా మనకు వచ్చేసి సెకండ్ సిమ్ వాడతారు చాలామంది. వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. అంటే వాళ్ళు దానికోసం 199 రీఛార్జ్ వస్తుంది, అంటే 200 రూపాయలు రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అయితే దానికి వాళ్ళు ఆర్డరు జస్ట్ అది ఇన్కమింగ్ ఆర్డర్ కోసం వాడతారు. ఆల్రెడీ ఒక సిమ్ ఉంటుంది. సెకండ్ సిమ్ వాళ్ళకు చాలామంది ఇబ్బంది పడుతుందని చెప్పి వాళ్ళకు ట్రై అనేది గుడ్ న్యూస్ చెప్పినట్టే. అయితే చాలామంది సిమ్ బ్లాక్ కాకుండా కనీసం 200 రూపాయలు రీఛార్జ్ ఇస్తారు సెకండ్ సిమ్కు. అయితే చాలామందికి అది అవసరం లేదు, కానీ సిమ్ కోసం ఇస్తారు. అలాంటి వాళ్ళ కోసం ట్రై అనేది కొన్ని రూల్స్ ఇచ్చింది, అది చెప్తాను. అయితే మ్యాటర్ వచ్చేసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అది కూడా చాలామంది తెలియదు. అది కొన్ని రోజులు అయితే వెళ్తుంది. ప్లాన్ ఇంకా స్టార్ట్ కాలే ఇవన్నీ అన్నారు. అది ఎప్పుడు అనౌన్స్మెంట్ అవుతుంది, ఎప్పుడు కంపెనీస్ ఎప్పుడు తెస్తే తెలియదు. 1 మంత్ తర్వాత క్లారిటీగా చెప్తా మొత్తం దాని గురించి. అయితే అసలు మ్యాటర్ అని చెప్తా ఏం చెప్పింది ట్రై. అయితే ట్రై వచ్చేసి మినిమం 20 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేస్తే సిమ్ బ్లాక్ కాకుండా ఉండేటట్టు ట్రై చెప్పింది. అంటే ఈ కంపెనీస్కి వాళ్ళు ప్లాన్ చేస్తారా, అసలు ఇది అమల్లో కరెక్ట్ అవుతుందా కాదా, ఇదేమైతుందో తర్వాత తెలుస్తుంది. అప్పుడు చెప్తా దాని గురించి మొత్తం. అయితే వచ్చేసి ఈ ప్లాన్ వచ్చేసి 20 రూపీస్ పెట్టి మీరు రీఛార్జ్ చేస్తే, సపోజ్ 3 నెలలు రీఛార్జ్ చేయకుంటున్నారు, సిమ్ బ్లాక్ కాదు, తర్వాత సిమ్ బ్లాక్ అవుతుంది. అయితే అప్పుడు మీరు 20 రూపీస్ ఎత్తే మీకు సిమ్ అనేది బ్లాక్ కాదు. అది ఇన్కమింగ్ వస్తుందా, అవుట్ గోయింగ్ వస్తుందా 20 రూపీస్కి తెలియదు. చాలామంది వస్తారని చెప్తారు, అది ఇంకా క్లారిటీ తెలియదు. అండ్ ఇంకోటి, ఒకవేళ మీరు 90 డేస్ అయినా కూడా మీరు 20 రూపీస్ రీఛార్జ్ అయ్యారనుకో, మీకు 15 డేస్ టైం ఉంటుంది. అప్పుడు సిమ్ బ్లాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎయిర్టెల్, విఐ వచ్చేసి అవి కూడా టైం తీసుకుంటే అంత తొందరగా బ్లాక్ అయ్యాయి. ఈ జియో మాత్రం 3 నెలలు మీరు రీఛార్జ్ అయిపోతే ఆల్మోస్ట్ బ్లాక్ ఇస్తుంది. వాళ్ళు ఓకే ఫోన్ చేసి రీఛార్జ్ అని చెప్తారు. వాళ్ళ బాధ కన్నా చాలామంది రీఛార్జ్ చేస్తారు. అది మినిమం రీఛార్జ్ 199, అంటే 200 రూపాయలు రీఛార్జ్ చేస్తారు. అయితే వాళ్ళకి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. 20 రూపీస్ చేసుకుంటే సిమ్ అనేది బ్లాక్ కాదు. కానీ టిస్ట్ ఏంటంటే ఇలా ఇన్కమింగ్ అవుట్గోయింగ్ పోతుందా పోదా అది మెయిన్ టిస్ట్. అది మీకు కొన్ని రోజులు తెలుస్తుంది. నేను కూడా చెప్తాను దాని గురించి. అర్థం అనుకుంటాను కదా అందరికీ. 20 రూపీస్ అయితే సిమ్ బ్లాక్ కాదు అంతే. ఈ ట్రై చెప్పింది. ఇది అవుట్గోయింగ్ అవుతుంది ఇన్కమింగ్ అవుతుంది తెలియదు. చాలామంది యూట్యూబ్లో చెప్తున్నారు అంత ఫేక్. అది అమలుకి వస్తే తెలుస్తుంది. ఆ వరగా వెయిట్ చేద్దాం. అంటే ఇవ్వాలన్నారు, కానీ ఎప్పుడు అనౌన్స్మెంట్ అయితే కంపెనీ తెలియదు. ఇంకోటి వచ్చేసి ఇంకో అప్డేటు, మినిమం తక్కువ రీఛార్జ్, అంటే వాయిస్ సపరేట్ రీఛార్జ్, డాటా సపరేట్ రీఛార్జ్ అనేది ట్రై చెప్పింది. సేమ్ వాళ్ళ ఆపరేటర్స్కి వాళ్ళు ఏం చేస్తారో దాని గురించి నేను ఫ్యూచర్లో చెప్తా. దాని గురించి వీడియో చెప్తాను నేను సపరేటు. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు సిగ్నల్స్ చాలా ఊళ్ళో విలేజ్లో సిగ్నల్ ఉన్నాయి. అలాంటి వాళ్ళ కోసం గవర్నమెంట్ టవర్స్ ఉంటాయి కొన్ని ఏరియాలో. ఆ టవర్స్కి ఏ నెట్వర్క్ అయినా కూడా మీకు సిగ్నల్ వచ్చినట్టు ట్రై అని చెప్పింది. అది కూడా టైం పడుద్ది. అది పడ్డప్పుడు చెప్తా అది ఎప్పుడు అవుతుంది. మొత్తం ఈ 3 అప్డేట్స్ అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. అయితే ఈ అప్డేట్స్ వచ్చినాక నేను మళ్ళీ చెప్తాను. ఆ రకమైన ఛానల్ని ఫాలో అవుతుండండి.